నవంబర్ 15 నుండి నవంబర్ 24 వరకు జరిగిన టాప్ 15 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఏబిపిఎస్సి, టీఎస్పీసీ గ్రూప్స్, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రతి బిట్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. వీడియోను చివరి వరకు చూసి మీకు వీడియో హెల్ప్ఫుల్ అయితేనే వీడియోను లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చిరుతల సంరక్షణ కోసం మధ్యప్రదేశ్తో పాటు ఏ రాష్ట్రం జాయింట్ కారిడార్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ రాజస్థాన్. చిరుతల సంరక్షణపై దృష్టి సారించి జాయింట్ కారిడార్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సహకరించాయి. ఇటీవల కునో నేషనల్ పార్క్ నుండి రాజస్థాన్లోకి ప్రవేశించిన చిరుత పులి కారణంగా ఈ చొరవ కీలకమైనది. G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ బ్రెజిల్. G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మినిస్ట్రియల్ సమావేశం బ్రెజిల్లో బెలంలో జరిగింది. ఇది ప్రపంచ విపత్తు ప్రమాద తగ్గింపు ప్రయత్నాలకు భారతదేశం యొక్క నిబద్ధతను ఇది హైలైట్ చేస్తుంది. G20 డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ యొక్క మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? బెలంలోని బ్రెజిల్. ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం గత 2 దశాబ్దాలలో గ్రీన్ హౌస్ వాయు స్థాయిలు ఎంత మేరకు పెరిగాయి? ఆన్సర్ 10%. ప్రపంచ వాతావరణ సంస్థ WMO నివేదిక గత 2 దశాబ్దాలలో గ్రీన్ హౌస్ వాయు స్థాయిలలో 10% పెరుగుదల వెల్లడించింది. ఈ గణనీయమైన పెరుగుదల ప్రాథమికంగా శిలాజ ఇంధన దహన మరియు సిమెంట్ ఉత్పత్తి వంటి మానవ కార్యకలాపాలకు ఆపాదించబడింది. యాభై 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఎన్నికల బాండ్లు అధికరణ 370 తదితర కేసులలో కీలక తీర్పులు వెలువరించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా భారతదేశ సుప్రీంకోర్టు యొక్క 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. COP29 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏది? ఆన్సర్ బాకు. పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అత్యంత కీలకమైన కాన్ఫరెన్స్ అయిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP29 సదస్సు అజర్బైజాన్ రాజధానికి బాకు వేదికగా జరిగింది. షిగెరు ఇషిబా ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు? ఆన్సర్ జపాన్. జపాన్ పార్లమెంటు మరోసారి దేశ ప్రధానిగా షిగెరు ఇషిబాను ఎన్నుకుంది. సార్వత్రిక ఎన్నికలకు 30 రోజుల్లోపు కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు అవసరమైన ఓటింగ్ కోసం సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని పిలిచారు. 30 ఏళ్ల తర్వాత దేశంలో జరిగిన తొలి రన్ఆఫ్లో ఇషిబా ప్రతిపక్ష నేత ఇషికాక్ నోడాపై 160కి 221 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ను ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో ఇటీవల ప్రారంభించారు? ఆన్సర్ లక్నో. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల రాజధాని అయిన లక్నోలో రాష్ట్రం యొక్క మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించారు. ఇందిరాగాంధీ ప్రతిష్టాన్లో ఏర్పాటు చేసిన ఆకాంక్ష హాత్ కార్యక్రమంలో సీఎం దీనిని ప్రారంభించారు. ఈ డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులలో మహిళలకు టికెట్లపై 50% రాయితీని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ తయాబ్ ఇక్రమ్. అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా తయాబ్ ఇక్రమ్ వరుసగా 2వసారి ఎన్నికయ్యారు. ఒమాన్లోని మస్కట్లో జరిగిన 49వ FIH కాంగ్రెస్లో ఇక్రమ్ 126 ఓట్లలో 79 ఓట్లు సాధించగా అతని ప్రత్యర్థి అయిన బెల్జియంకు చెందిన మార్క్ కార్డన్ 40 ఓట్లు పోలైనవి. నవంబర్ 11, 2024న కోస్ట్ గార్డ్ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య 7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ శ్రీలంక. ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG మరియు శ్రీలంక కోస్ట్ గార్డ్ SLCG మధ్య
7వ వార్షిక ఉన్నత స్థాయి సమావేశం నవంబర్ 11, 2024న శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. ఐసీజీ మరియు రియర్ అడ్మిరల్ డైరెక్టర్ జనరల్ ఎస్ పరమేష్ నేతృత్వంలో ఎస్ఎల్సీజీ కోసం వైఆర్ సెరాసింగ్ ప్రాంతీయ సముద్ర భద్రతను పెంపొందించడంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ప్రపంచంలో మొట్టమొదటి హై ఎలిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ లేలో. దేశంలో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రపంచంలో మొట్టమొదటి హై ఎలిట్యూడ్ పారా స్పోర్ట్స్ సెంటర్ త్వరలో లడాఖ్లోని లేలో ఏర్పాటు కానున్నది. దీనికోసం లదాఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్, లే మరియు ఆదిత్య మెహతా ఫౌండేషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఇటీవల ఏ దేశం ప్రధాని మోదీకి అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది? ఆన్సర్ నైజీరియా. ప్రధాని మోదీకి ఇటీవల నైజీరియా ప్రభుత్వం ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ అవార్డును ప్రదానం చేసింది. క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ గౌరవాన్ని అందుకున్న రెండవ ప్రముఖుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ పన్నులపై ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 100% మినహాయింపు ప్రకటించింది? ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ పన్నులపై ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 100% మినహాయింపును ప్రకటించింది? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. రోడ్డు పన్ను విధానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు మరియు రిజిస్ట్రేషన్ పన్నులపై 100% పన్ను మినహాయింపును ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలో కొనుగోలు చేసిన మరియు రిజిస్ట్రేషన్ చేయబడిన ఏదైనా ఎలక్ట్రిక్ వెహికల్కు డిసెంబర్ 31, 2026 వరకు పన్ను మినహాయింపు పొందే అర్హత ఉంటుంది. దక్షిణ ఆసియాలో అతిపెద్ద సముద్రయాన వేదిక సాగర్ మంథన్ ఏ నగరంలో ప్రారంభమైంది? ఆన్సర్ న్యూఢిల్లీ. దక్షిణాసియాలో అతిపెద్ద సముద్రయాన కార్యక్రమమైన సాగర్ మంథన్ ఫోరం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. అంతర్జాతీయ అందాల పోటీలలో విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకున్న విక్టోరియా కెజార్ ఏ దేశానికి చెందిన మహిళ? ఆన్సర్ డెన్మార్క్. అంతర్జాతీయ అందాల పోటీల్లో డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ మెరిసింది. మెక్సికోలోని ఆరెనాలో జరిగిన ఈ పోటీలో ఆమె విశ్వసుందరి కిరీటం దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి డెన్మార్క్ యువతిగా ఆమె చరిత్ర సృష్టించారు. నైజీరియా సుందరి చినిమా ఆడెటిని, మెక్సికో భామ మరియు ఫెర్నాండ్ బెల్ట్ 2-3 స్థానాలు నిలిచారు. ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఆన్సర్ భారతదేశం. నవంబర్ 25 నుంచి 30 వరకు న్యూఢిల్లీలో అంతర్జాతీయ సహకార అలయన్స్ అయిన ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ భారతదేశం నిర్వహిస్తుంది. ఇది ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే నవంబర్ 2nd వీక్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మీకు కనుక వీడియో నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎగ్జామ్ లెండ్.